పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రారంభములోనే మీకందరికీ ఒక ప్రశ్న. ఒక్కసారి ఊహించుకోండి, పేతురు గారు తొందరపాటు కలిగినటువంటి వాడని యేసు ప్రభువు కొంచెం త్వరగానే ఇతను పనికిరాడు అని పంపించి వేసినట్లయితే శ్రీసభకి మొదటి పాపుగారు ఉండేవారా? అదేవిధంగా సౌలు అనేటువంటి వాడు క్రైస్తవులను పట్టి బంధించి రాచి రంపాన పెడుతున్నాడని కోపంతో సౌలుని దేవుడు శిక్షించినట్లయితే మహాపరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఉండేవారా? అగస్తీను అనేటువంటి వ్యక్తి సైతాను వశమైపోయాడు, పాపంలో మునిగిపోయాడు, చెడు వైపునకు వెళ్ళిపోయాడు. కాబట్టి అతడు నాశనము కావాలి అని దేవుడు తలంచినట్లయితే ఈనాడు శ్రీసభకి మహా గొప్ప పునీతుడు, వేదశాస్త్ర పండితుడైనటువంటి అగస్తీను గారు ఉండేవాళ్ళ? వీరందరూ కూడా పునీతులు కాగలిగారంటే, శ్రీసభకి మూల స్తంభాలు కాగలిగారు అంటే ఒకే ఒక కారణం, దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క సహనం, దేవుని యొక్క కారుణ్యము, కనికరము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామాన్య కాలపు 16వ ఆదివారపు వాక్య పరిచర్యలో భాగంగా సువిశేషములో ఈ రోజున దేవుడు మనకి 3 ముఖ్యమైన ఉపమానాలు ఇస్తున్నారు. వాటిల్లో మొదటి ఇది గోధుమలు, కలుపు మొక్కలు. రెండవది ఆవగింజ ఉపమానము. మూడవది పులిసిన పిండి ఉపమానము. ముఖ్యంగా ఈనాటి మొదటి ఉపమానములో దేవుని యొక్క కారుణ్యము ఎంత గొప్పదో, దేవుడు మనతో ఎంత సహనంగా ఉంటాడో, ఆయన సహనంగా ఉన్నాడు కాబట్టే మనం ఇంకా జీవిస్తున్నాము. ఆయన కడవరకు కూడా మనం మారాలని, తన ప్రేమను తెలుసుకోవాలని, తన వద్దకు తిరిగి రావాలని, తన ఆశీర్వాదాలు పొందాలని, రక్షణను స్వీకరించాలని కోరుకునే దేవుడు అనే సత్యం మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఈనాడు మనం చివరి ఉపమానము నుండి నిదానంగా మొదటి ఉపమానానికి రావడానికి ప్రయత్నం చేద్దాం. చివరి ఉపమానం ఏమిటి? ఈరోజు 3 కూడా దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, క్రీస్తు రాజ్యం ఎలాగా ఉంటుంది అనే సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి. ఈనాటి 3వ ఉపమానం ఏమిటి అంటే పులిసిన పిండి ఉపమానము. ఇది స్త్రీలకి బాగా పరిచయం ఉన్నటువంటిది. మనందరికీ అర్థం కావాలి అంటే బక్కెట్టుడు పాలలో ఇంత తోడు పెడితే చాలు, తెల్లారి పొద్దుటికల్లా ఆ బకెట్ పాలు కూడా పెరుగులాగా మారిపోతాయి. యేసుప్రభు అంటున్నారు, ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా, కొద్దిగంత పులిసిన పిండిని ఇంత పిండిలో ఉంచగా అది అంతా పులియబారెను అని పలికారు. ఇది ఒక మంచి ఉపమానం ప్రియులారా. అందరికీ అర్థమయ్యే ఉపమానముతోటి యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యం ఏ విధముగా ఉంటుందని మనకు తెలియజేస్తున్నాడు. అంటే దీని యొక్క అర్థము, ఒక మంచి క్రైస్తవుడు సమాజాన్ని ఏ విధంగా దేవుని వైపునకు మరల్చగలడు? క్రీస్తును నమ్మినటువంటి ఒక మంచి క్రైస్తవుడు దేవుని యొక్క ప్రేమను పంచుతూ ఏ విధంగా అందరినీ కూడా క్రీస్తు వైపునకు రాబట్టగలడు అనేదానికి చక్కని ఉదాహరణ బైబిల్ గ్రంథంలో. పిల్లరా, పులిసిన పిండి అనే పదాన్ని చాలాసార్లు వాడారు. కొన్నిసార్లు దానిని నెగిటివ్ కొనొటేషన్తో కూడా వాడారు. ముఖ్యంగా పరిసయ్యుల పులిసిన పిండి అంటే వాళ్ళు వేషధారణ, నిజమైన భక్తి కాదు, మెప్పు కోసం చేసేట భక్తి అది. అలా ఉండకండి.
అది మీరు వంట పట్టించుకోమాక హెచ్చరించడానికి కూడా వాడారు ప్రభు. కానీ ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఇంతగా ప్రారంభమై అంతా కూడా దేవుని ప్రేమతో నింపుతుంది. ఏ విధముగా కొద్దిగా తోడు పెరుగునంతా కూడా ఆ పాలనంతా కూడా పెరుగుగా మారుస్తుందో అదేవిధంగా మారుస్తుంది. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. మొదటిగా ఈ 3వ ఉపమానాన్ని ధ్యానిస్తుండగా, నేను క్రీస్తు బిడ్డగా, క్రీస్తు ప్రేమను చవిచూచినటువంటి వానిగా, జ్ఞానస్నానము ద్వారా నేను దేవుని బిడ్డగా మారాను అని చెప్పుకుంటున్న నేను ఇతరులను కూడా క్రీస్తు ప్రేమ వైపు రాబట్టగలుగుతున్నానా? నేను కూడా ఇతరులని క్రీస్తు కొరకై మార్చగలుగుతున్నానా? ఇక్కడ మార్చడం అంటే కన్వర్షన్ గురించి మాట్లాడతలేదా నేను. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మంచి వైపునకు, క్రీస్తు ప్రేమ వైపునకు, క్రీస్తు తత్వం వైపునకు నేను మార్చగలుగుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 2వ ఉపమానం పిల్లల ఆవగింజ ఉపమానము. ఏమన్నాడు? పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక చిన్న ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తముల కంటే అది చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు అది గుబురుగా వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొనును. సులభమైనటువంటిది. స్త్రీలకి ఆవగింజ తెలియనటువంటి వాళ్ళు ఎవరుండరు, పురుషులు కూడా. కంట్లో నలుసులాగా ఉంటుంది, అలా చిన్నగా ఉంటుంది ఆవగింజ. దాని చెట్టు కూడా పెద్దగా ఉండదు మన ప్రాంతంలో. కానీ ప్రభువు దీన్ని చెట్టుతో ఎందుకు పోల్చాడో మీకు ఇప్పుడు చెప్తాను. ఇశ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో ప్రియులారా, ఆవాల చెట్టు, ఆవగింజ చెట్టు 10 అడుగుల వరకు పెరిగేదంటండి. మనిషి కంటే ఎత్తు పెరిగేదంటండి. మనిషి మీద 4-5 అడుగులు ఎత్తు పెరిగేదంటండి. కాబట్టి పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలంట వాటిల్లో గూడు కట్టుకున్నాయంటండి. ఈ ఉపమానాన్ని చెప్పి యేసుప్రభు అంటున్నారు, దేవుని యొక్క రాజ్యము కూడా ఇలాగానే ఉంటుంది. ఎలాగా? చిన్నగా ప్రారంభమవుతుంది, వృక్షముగా మారుతుంది, అన్ని రకాల పక్షులు వచ్చి దానిలో గూడు కట్టుకుంటాయి. ప్రియులరా, క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి ఈ పరలోక రాజ్యము, ఈ దేవుని యొక్క రాజ్యము యేసు ప్రభు ఒక్కడితో ప్రారంభమై 12 మంది అపోస్తలులతో మాత్రమే ప్రారంభమయ్యింది. ఈనాడది ప్రతి దేశములో, ప్రతి ప్రాంతములో ఆ దేవుని యొక్క రాజ్యము, ఆ క్రైస్తవ మతం, ఆ క్రైస్తవ విశ్వాసం, క్రీస్తు ప్రేమ ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రపంచమంతటా కూడా వెదజల్లబడింది. ఈ దేవుని యొక్క రాజ్యం అనే గొడుగు కింద, ఈ దేవుని యొక్క రాజ్యం అనే చెట్టు లోపల అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల జాతుల వారు, అన్ని రకాల వర్గాల వారు కూడా వచ్చి ఆ యేసయ్య ప్రేమని పొందుకుంటున్నారు. అలనాడే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా ఉండబోతుందని ముందుగానే గ్రహించి, ఆయన తెలుసు కాబట్టి ముందుగానే ప్రవచించారు. దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఒక చిన్న ఆవగింజలాగా భూమిలో పడి ఒక వృక్షములాగా మారి అన్ని రకాల పక్షులకి కూడా అది అక్కడ ఆదరణనిస్తుంది అని పలికారు. ఈనాడు ప్రియులారా, క్రైస్తవ మతం అనేటువంటిది శ్రీ సభ, దైవరాజ్యము అనేటువంటి ఈ దైవరాజ్యపు చెట్టు నీడల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా అన్ని వర్గాల వారు, అన్ని తెగల వారు, అన్ని ప్రజల వారు కూడా ఇదిగో దేవుని యొక్క కృపను పొందుకుంటున్నారు. ఇవి 2 కూడా చివరి 2 ఉపమానాలు. ఇవి 2 కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇక మొదటి ఉపమానం ప్రియులకు దేవుని బిడ్డలారా, గోధుమలు, కలుపులు. గోధుమల మొక్కల మధ్యలో వచ్చినటువంటి కలుపు మొక్కలు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, గడిచినటువంటి ఆదివారం మనం విత్తువాని ఉపమానాన్ని ధ్యానం చేశాం. విత్తువాని ఉపమానంలో విత్తనాలు చల్లటం గురించి మాత్రమే ఉంటుంది. విత్తనాలు చల్లటం గురించి ఉండి మొలిసి కొన్ని పక్షులు ఎత్తకపోయాయి, కొన్ని రాతి మీద నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని సారవంతమైన నేలపై పడ్డాయి. సారవంతమైన నేలపై పడినటువంటివి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించాయి అని చెప్పి మీరు కూడా సారవంతమైన నేలలాగా ఉండి
ఆ దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి ఫలించేటువంటి నేలగా ఉండాలి. దేవుని కృపను పొందుకొని ఫలించాలి మీరు అని మనకి బోధించారు. ఈ రోజున ఏకంగా ప్రియులకు దేవుని బిడ్డలారా మరొక కోణం, ప్రజలకు అర్థమయ్యే ఉపమానాలండి. ఈనాటి సువిశేషంలో యేసుప్రభు గురించి ఏమంటారు తెలుసా? మత్తయి శుభవార్త 13:34 యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించను. ఉపమానములు లేక ఆయన వారికి ఏమీ బోధింపడయ్యను. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అన్ని ఉపమానాలే. ఎందుకని? మనకు అర్థం కావాలి. ఏం ప్రయోజనం పెద్ద పెద్ద థియాలజీలు చెప్పి అర్థం కానట్టు భాషలో చెప్పటం వల్ల ఉపయోగం ఏముంది? సామాన్యులకు అర్థం కావాలి కదా. కాబట్టి ప్రభువు మనందరూ తెలిసినటువంటి సిటీలలో కూడా, ఈవెన్ సిటీలలో కూడా గార్డెన్స్ ఉన్నాయి అనుకో, మనం మంచి మొక్క పెడతాం, చెడు మొక్క వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మంచి మొక్క కంటే ఆ కలుపు మొక్క గురకలు అవే త్వరగా పెరుగుతాయండి. ఇది మనందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రభువు మనకి గోధుమ తోటలో కలుపు మొక్కల గురించి చెప్తున్నాడు. ఇక్కడ మీకు అందరికీ ఒక వివరణ ఇవ్వాలి ప్రియులారా. ఏమిటి అంటే ప్రభు అంటారు, గోధుమలని కలుపు మొక్కలని కలిసి పెరగనివ్వండి చివరి వరకు కూడా. ఎందుకంటే మీరు కలుపు మొక్కలు పీకపోయి గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నీతిమంతుడికి ఎవరికి కూడా హాని జరగకూడదు, ప్రమాదం జరగకూడదు, నీతిమంతుడు పోకూడదు, నాశనం కాకూడదు. కాబట్టి ఈ పాపాత్మలకు అవకాశం ఇద్దాం చివరిదాకా. మీరు గమనించాల్సిన విషయం అని ఒకటి చెప్పాను. ఏంటంటే ఈ ఉపమానంలో కలుపు మొక్కలు గోధుమ మొక్కలుగా మారలేవు, మారడానికి అవకాశం లేదు. అది మనందరికీ తెలుసు ఆ విషయం. అలాగానే గోధుమ మొక్కలు కూడా కలుపు మొక్కలుగా మారవు. కానీ ప్రభువు చివరి వరకు ఉండమని ఎందుకన్నాడంటే సహనం, దేవుని యొక్క సహనం. కానీ ప్రియులారా, క్రైస్తవులమైన మనం పాపులు పరిశుద్ధులుగా మారే అవకాశం ఉంది. అవినీతి పరులు నీతిమంతులుగా మారే అవకాశం ఉంది. శరీరానుసారముగా జీవించేటువంటి వారు ఆత్మానుసారముగా జీవించేవారిగా మారే అవకాశం ఉంది. దేవుడు ఆ కృపనిస్తాడు మనకి. వాక్యం ఏమని చెప్తుందంటే మత్తయి శుభవార్త 13:30 పంటకాలము వరకు రెంటిని పెరగనివ్వండి. అంటే చివరి వరకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు దేవుడు. ఈనాడు ప్రియులారా, మనందరము కూడా రెండు రకాల ప్రజలను మనం చూడాలి. ఒకటి, క్రైస్తవ్యానికి బయట ఉండి రక్షించబడటానికి ఇష్టం లేనటువంటి కలుపు మొక్కలు మొదటి వర్గం. రెండవ వర్గం ఏంటంటే ఈ క్రైస్తవ్యంలోనే ఉండి, ఈ సంఘములోనే ఉండి, ఈ శ్రీ సభలోనే ఉండి, ఈ చర్చిలోనే ఉండి ఇంకా కలుపు మొక్కలుగా బ్రతుకుతున్నాం చూడండి. అట్టి వారము ఈ ఉపమానాన్ని ఒక ఆశీర్వాదముగా, ఒక హెచ్చరికగా మనం స్వీకరించాలి. ప్రారంభంలో చెప్పాను కదా ప్రియులారా, ఒకవేళ పేతురు గారి యొక్క తొందరపాటును చూచి పేతురు గారు 3 సార్లు బొంకాడు కదా అని అనుకొని, ప్రభువా ఈ సిలువ నీకు వద్దు అని మత్తయి శుభవార్త 16వ పేతురు అన్నాడు కాబట్టి అని పేతురును ఒకవేళ ప్రభువు తిరస్కరించినట్లయితే మనకి మొదటి పాపుగారు ఉండేవారు కాదు. అదేవిధంగా ఈ సౌలు అనేటువంటి వ్యక్తి క్రైస్తవులను రాచిరంపాన పెడుతున్నాడు, క్రీస్తును లేకుండా చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇతను ఆ విధంగానే నాశనము కావాలి అని దేవుడు ఓర్పు లేకుండా, సహనము లేకుండా అప్పటికప్పుడే సౌలుని శిక్షించినట్లయితే మహాపరిశుద్ధుడైనటువంటి పౌలు గారు
లేఖలు రాసినటువంటి పౌలు గారు మనకు ఉండేవారు కాదు ప్రియులారా. అలాగానే ఈ అగస్తీను అనేటువంటి వాడు దారుణమైన పాపములో బ్రతుకుతున్నాడు, చెడులో బ్రతుకుతున్నాడు, అన్ని రకాలుగా దైవ విరుద్ధమైన శరీర కార్యాలతో పాల్గొంటున్నాడు, నేను జ్ఞానాన్ని ఇచ్చినా కానీ దాన్ని చెడుకే వాడుతున్నాడు అని ఒకవేళ దేవుడు ఆ అగస్తీను విషయంలో కఠినముగా ఉన్నట్లయితే, అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఓర్పు సహనము చూపించకుండా ఉన్నట్లయితే ప్రియులారా, ఈనాడు మనకి మహా గొప్ప వేదశాస్త్ర పండితుడు, గొప్ప పునీతుడైనటువంటి అగస్తీను గారు ఉండేవారు కాదు. ఈ సందర్భంగా మీకందరికీ ఒక షాకింగ్ విషయం. ఒకవేళ దోలవాడైనటువంటి మహాతుంటరివాడైనటువంటి విజయరాజు వీడు తుంటరోడు కాబట్టి వీడు మారడు, వీడు వేస్ట్, వీడు అనవసరం అనుకున్నట్లయితే దేవుడు ప్రియులారా ఈనాడు మీకు బోధించేటువంటి విజయరాజ్ ఫాదర్ ఉండేవాడు కాడు. అవును ప్రియులారా, ఆయన కృపే, ఆయన సహనమే, ఆయన కారుణ్యమే, ఆయన దయే ఈ తుంటరివాడు, మహాతుంటరివాడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తుంటరివాడిని మార్చింది, తన సేవకి వాడుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో ఒకవేళ వాళ్ళు తుంటరివారిగా ఉన్నప్పుడు, తప్పు పనులు చేస్తున్నప్పుడు మీరు ఓర్పుతో వారి కొరకే ప్రార్థన చేయండి. ఈనాడు దేవుడు తాను ఓర్పు కలిగినటువంటి వాడు, ఓరిమి కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడని చెబుతూనే మనను కూడా అదేవిధంగా ఇతరుల ఎడల చూపించమంటున్నాడు ఓర్పును, సహనాన్ని. క్రైస్తవులుగా ఇది మన బాధ్యత. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం మన పొరుగు వారి ఎడల కూడా ఈ కనికరాన్ని చూపించాలి, ఈ ఓర్పును, ఈ సహనాన్ని చూపించాలి. వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన మీద కనికరాన్ని చూపించినట్లు, మన ఎడల ఓర్పు కలిగినట్లు, మన ఎడల సహనాన్ని కలిగినట్లు నీవు కూడా నీ బిడ్డల ఎడల కనికరాన్ని చూపించు. వెంటనే తొందరపడి భయపడ మాకు బిడ్డ, వెంటనే త్వరపడ మాకు. నీ భర్త ఎడల ఓర్పు చూపించు, నీ భార్య ఎడల ఓర్పు చూపించు, నీ తల్లిదండ్రుల ఎడల కనికరాన్ని చూపించు, ఆ సహనాన్ని చూపించు. తాను మాత్రమే సహనంగా ఉండటము కాదు, ఈ దైవరాజ్యములో మనందరము కూడా సహనముతోటి ఉండాలి, మనందరం ప్రార్థన చెయ్యాలి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ రోజున ఇంకా బ్రతికి బట్టగట్టగలిగామంటే ఆయన కృపయే, ఆయన కారుణ్యమే, ఆయన కనికరమే. మరి నేను ఆయన వద్ద నుండి కనికరాన్ని పొందుకొని, ఆయన సహనాన్ని అనుభవించి, ఆయన కృపను పొందుకొని, కారుణ్యాన్ని పొందుకొని నేను ఇతరుల ఎడల కఠినంగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు పిల్లరా. మానవులం ఎలాగా ఉంటామంటే, నేను తప్పు చేశాను అనుకో, నన్ను క్షమిస్తే బాగు, నా మీద కనికరం చూపిస్తే బాగు, నేనెంత పెద్ద తప్పు చేస్తున్నా కానీ ఈ ఒక్కసారికి వదిలిపెడితే బాగు. కానీ ఎదుటివారు తప్పు చేస్తే వెంటనే ఎలా చేస్తాడు, నో, శిక్షను అనుభవించాల్సిందే. ఇది మన మనస్తత్వం. కానీ దేవుడేంటి, నా బిడ్డ మారితే బాగు, ఇంకొకసారి అవకాశం ఇద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రీ సభలో పునీతులు సగం మంది వాళ్ళే. ఒక పేతురు, ఒక పౌలు, ఒక ఇన్యాసివారు, లోయలాపురి ఇన్యాసివారు లోకానుసారంగా జీవించాలని కోరుకున్నటువంటి ఆయన. పునీత ఫ్రాన్సిస్ వారు, గొప్ప గొప్ప పునీతులు ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు, పునీత అగుస్తీను గారు, ఎంతమంది ప్రియులారా పాపములో బ్రతికినటువంటి వారంతా పునీతులయ్యారు అంటే ఇదిగో ఈనాటి వాక్యం. దేవుని యొక్క సహనం, దేవుని యొక్క అవకాశం, దేవుని యొక్క కారుణ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మనము కూడా ఒకరి ఎడల ఒకరు సహనాన్ని కలిగి, ఒకరి కోసం ఒకరం ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ఆదర్శాన్ని, దేవుని యొక్క కనికరముతో కూడినటువంటి ఆదర్శాన్ని మనందరము కూడా పొందుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఈనాటి మొదటి పట్టణంలో దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క తత్వాన్ని గురించి బోధిస్తారు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయములో ఈ సత్యాన్ని ఎంత స్పష్టంగా చెప్తాడండి. దేవుడు మహాశక్తిమంతుడు, ఆయన శక్తి కొదవలేదు, ఆయన మహాశక్తి సంపన్నుడు. కానీ ఆయన తన శక్తిని వెంటనే శిక్షించడంలో చూపించడు, కనికరాన్ని చూపించడంలో, దయను చూపించడంలో చూపిస్తాడు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకోండి. దేవా, నీవు మహాబలవంతుడవైనను కరుణగల న్యాయాధిపతి. కారుణ్యం కలిగిన తన న్యాయం కరుణ. నీవు కోరుకుంటే వెంటనే దండింపగలవు, దండింపగల శక్తి కలిగినటువంటి వాడవు. అయినను నీవు ఓర్పుతో సహించి ఊరకొండవు. దేవుడు ఓర్పుతో మనల్ని సహిస్తున్నాడు. ప్రియులారా, ఆ దేవుని వేడుకుందాం. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా నీవింకా పాపములు బ్రతుకుతున్నట్లయితే, ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు ఇంకా వింటున్నావంటే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ చివరిలో ఒక హెచ్చరిక ఉంది. కలుపు మొక్కలని కట్టకట్టి ఆరని అగ్నిలో పడవేయుడు. చివరి వరకు మారకపోతే, చివరి వరకు మార్పు లేకపోతే, దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ప్రమాదంలో పడినట్లే. జాగ్రత్త బిడ్డ, దేవుని వద్దకు తిరిగిరా, దేవుని కృపను పొందుకో. దేవుడి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, కనికరమ కల దేవా, సహనాన్ని చూపించే దేవా, ఓర్పు కలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు వాక్యం ప్రభు ఎంతో స్పష్టముగా నీవు మా ఎడల కనికరాన్ని చూపించే దేవుడవని, పాపము చేసిన వెంటనే దండించవని, ఆ పాపాన్ని విడిచి నీ వద్దకు తిరిగి రావాలని నువ్వు కోరుకుంటావనని మాకు తెలియజేశావు. మగ్దలా మరియ ప్రభువా, దారుణమైన పాపముతో జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని మార్చివేశావయ్యా. గొప్ప పునీతురాలుగా నీ యొక్క ఉత్థానానికి మొదటి సాక్షిగా మార్చగలిగావు. దాని కారణం నీ ఓరిమి, నీ సహనము, నీవు అవకాశాన్ని ఇస్తావు. నీ కృపయే ప్రభువా, నీ కృపయే పాపి అయిన మగ్దలేనను మహాపరిశుద్ధురాలుగా మార్చుంది. ఈనాడు ప్రభువా, మేమందరము కూడా నీ కనికరమనేటు పాదాల సన్నిధికి వచ్చి, నీ కృప పాదాల సన్నిధికి వచ్చి, నీ సహనమనే పాదాల సన్నిధికి వచ్చి మా పాపాలు అంగీకరించుకొని హృదయ పరివర్తన చెందుకొని నీ కృపను దండిగా మెండిగా పొందుకునేలా మమ్మల్ని దీవించండి. అదేవిధంగా ప్రభువా, మేము కూడా మా పొరుగు వారి యెడల కనికరముతో మేము మెలుగులాగున మమ్మల్ని దీవించండి. వెంటనే శిక్షించకుండా, వెంటనే మాటలు అనకుండా, నీవు ఏ విధంగా మా ఎడల కృపను చూపిస్తున్నావో మేము కూడా వారి ఎడల కృపను, కారుణ్యాన్ని చూపించే బిడ్డలకు మమ్మల్ని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలను దీవించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తాలతో తాకండి. ప్రత్యేకంగా ప్రభు కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, పాపములో జీవిస్తున్నటువంటి వారు హృదయ పరివర్తన చెంది నీ కృపను పొందుకొని నీ అద్భుతాలు స్వీకరించే బిడ్డలుగా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ఉద్దేశాలని, వారి తలంపులను, వారి కోరికలను ఈ ప్రార్థనతో కలిసి నీకు ధూపహారతిగా అర్పిస్తున్నారు, వారి కోరికలని, వారి తలంపులని, వారి ఉద్దేశాలను ప్రభువా ఈ క్షణంలోనే ఈ ఆదివారం రోజున నెరవేర్చమని, దీవించమని, ఆశీర్వదించమని మరొకసారి ప్రభువా ఈ పరిచర్య కొరకే తోడ్పడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలని, మీ పిల్లలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.